సో తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. సో ఎంపీ ఎలక్షన్స్ అవి. సో సెంట్రల్ ఎవరుంటే మంచిగా ఉంటుంది అనుకుంటారు? సెంట్రల్ లో 100కి 200% నరేంద్ర మోడీ ఉండాలి. ఆయనే పెద్ద మనిషి ఆడుంటేనే మన ఇండియా సేఫ్ ఉంటది. ఎందుకే ఇట్లా రాహుల్ గాంధీ వస్తే కూడా సేఫ్ ఉంటది అంటారు? అంత లేదా, నా 65 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. ఎప్పుడుంది చెప్పు? వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, ఎన్ని ఎందుకైనా మీకు తెలియదా? బంగ్లాదేశ్ గానీ, ఇటు పాకిస్తాన్ గానీ, ఈ రోజు నరేంద్ర మోడీ ఉండడం వల్ల ఈ రోజు పవర్ఫుల్ కంట్రీల నెంబర్ 1 కంట్రీ. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ఉంటే లాస్ట్ నుంచి 3rd ప్లేస్ లో ఎన్నో కూర్చొని పెడుతుండే ఒక యునైటెడ్ స్టేట్స్ నేషన్ లా. ఈ రోజు నరేంద్ర మోడీ ఆయన చెప్పినట్టు రష్యా గానీ, ఇటు అమెరికా ప్రజలు గానీ ప్రతి ఒక్కరు ఈయన సలహాలు తీసుకొని చేయిస్తారు. ఈరోజు ఏదైనా స్టెప్ బ్యాక్ వేయాలంటే ఫస్ట్ ఈయన అడుగుతారు. ఈయన లేనాడు ఏం నడవదు. ఈ రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపాలంటే ఈయనతోనే అవుతుంది. ఆల్రెడీ రష్యా నుంచి వాళ్ళు ఓకే ఉన్నారు. మీరుంటేనే మీరు మధ్యవర్తిత్వం వర్తిస్తా అంటే మేము మాట్లాడానికి రెడీ ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు. ఇటు ఉక్రెయిన్ కూడా మొన్న వచ్చి వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి వచ్చి కలిసిపోయిండు. ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్లి ఇద్దరి సమస్య పరిష్కరిస్తారు. అట్లాంటి పాపులేషన్ ఉంది. ఈరోజు దేశం మొత్తం మోడీ 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 అంటుంది. ఈరోజు మొత్తం మోడీ ప్రపంచం నడుస్తుంది. క్యాండిడేట్ అందులోని మన మల్కాజ్గిరిలా ఈటెల రాజేందర్ గారు నిలడు. అంత మంచి వ్యక్తి క్యాండిడేట్ పెట్టిన తర్వాత గెలవకుండా ఉంటాడా? ఓడిపోతారు. ఎందుకంటే అసెంబ్లీలో గెలవలేక ఎంపీ అసెంబ్లీ వేరు, ఎంపీ వేరు. అసెంబ్లీ అంటే ఇప్పుడు మన గల్లీ లీడర్లు ఉంటారు. గల్లీ లీడర్లు ఏం చేశారు అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ పింఛన్ మేము ఇస్తున్నాం, అది మేము ఇస్తున్నాం, ఇది మేము ఇస్తున్నాం అని చెప్పారు. కానీ సెంట్రల్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవి గ్రామ స్థాయిలోకి పోలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మలక్కలకి ఏంటంటే గల్లీ లీడర్లు ఏం చెప్తే గవ్వే నమ్ముతారు. చదువుకున్న వాళ్ళు అయితే, డైలీ న్యూస్ చూసే వాళ్ళు అయితే, ఆలోచించిన వాళ్ళు అయితే ఇంకో డిసిషన్ కూడా అడిగాడు. వాడు చెప్పినందుకు నేను ఎందుకు కొట్టేయాలి, నాకు తెలియదు ఆ మాత్రం అని చెప్పేసి వాడు చదువుకున్నాడు. కాబట్టి మాక్సిమం మల్కాజ్గిరి ఏరియా అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపులే. కాబట్టి అందరు ఎంపీ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని, ఇటు ఈటెల రాజేందర్ గారి వ్యక్తిత్వం మంచి నాయకుడు, ఆయన కూడా దృష్టిలో పెట్టుకొని 100% భారీ మెజార్టీతోని ఈటెల రాజేందర్ గారిని గెలిపించడం ఖాయం. ఇది కానీ రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో న్యాయయాత్ర నాన్న నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంతా తిరుగుతారు కదా, మరి అదేం వర్కౌట్ కాదా? ఏం వర్కౌట్ అవుతుందో? నా కర్ణాటకలో గవర్నమెంట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఉచిత కరెంట్ బిల్ అన్నారు, ఈడ కూడా ఉచిత కరెంట్ బిల్ అన్నారు. రేపు పొద్దున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా తీసేస్తారు. ఇప్పుడు 200 యూనిట్లు అంటే రేపు 200 యూనిట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 201 యూనిట్ బిల్కి వచ్చినా ఆడే వేస్తారు. 201 యూనిట్ కాదు, 201 యూనిట్ కి బిల్ వేస్తారు. ఏం ఉచిత కరెంట్? ఆ ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఏమున్నా వాళ్ళ డ్రామాలన్నీ ఏమున్నా ఎంపీ ఎలక్షన్స్ వరకే. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా కథం అంతే, అలా ఏం డౌటే లేదు. మల్కాజ్గిరి పరిస్థితికి వస్తే నేనే గెలుస్తారు రేవంత్ రెడ్డి అని, ఎందుకు నన్ను గెలిపించారు, నా క్యాండిడేట్ ను గెలిపిస్తారు కదా అని అంటే ఆయన సిట్టింగ్ ప్లేస్ కాబట్టి మల్కాజ్గిరి నేనే గెలుస్తాను అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఆపోజిట్ అంత గట్టి క్యాండిడేట్ ఎవరు లేరు. అప్పుడు ఆయనకు అంత ఇప్పుడు ఈటెల రాజేందర్ వచ్చిండు. ఈయన తెలంగాణ రాకముందు నుంచి ఉద్యమకారుడు, రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన వ్యక్తి. ఈయనకు ఆపోజిట్ గా అసలు గట్టి పర్సన్ ఎవరు ఉన్నారా? అందులోని ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ హవా నడుస్తుంది. ఈయన తట్టుకునే కెపాసిటీ అసలు ఆపోజిట్ వాళ్ళకు ఉందా? సునీత లక్ష్మారెడ్డి గానీ, రాగి లక్ష్మారెడ్డి వీళ్ళకి గానీ అసలు వాళ్ళకి లేదు. సునీత లక్ష్మారెడ్డి మొన్న ఏమంటది, నేను ఎంపీగా గెలిస్తే నేను మంచి నిధులు తెచ్చి నేను చేస్తా అంటే, ఎక్కడి నుంచి చేస్తావు మా నిధులు అంటే, నేను రాష్ట్రం నుంచి చేస్తాంటది. రాష్ట్రం నుంచి కాదు, ఎంపీ నిధులు పార్లమెంట్ నుంచి వస్తాయి కానీ ఏం చెప్తావు ఆమెకు? ఆమెకు ఎంపీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియదు. ఆమె ఎంపీ క్యాండిడేట్, ఆమె ఎంపీకి పోటీ చేస్తుంది. ఏం చెప్పాలి ఆమెకు? కాంగ్రెస్ అధికారంలో గెలుస్తా అంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక గెలుస్తామని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు అంతే. మేము గెలుస్తున్నాం అంటారు కానీ అది ఏం నడవదు. ఇప్పుడు అంతా ఎంపీ ఎలక్షన్స్ మొత్తం నరేంద్ర మోడీ హవా నడుస్తుంది. 100కి 200% బీజేపీ 370+ సీట్స్ కొట్టడం ఖాయం ఈసారి. బీజేపీ గెలవాలని కావాలని డమ్మీ క్యాండిడేట్లు పెట్టారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. డమ్మీ క్యాండిడేట్లు ఉన్నారా? ఏది బీజేపీ గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు. అది అవసరం. అది అట్లా మేము కలుపుకొని పోవాలంటే ఎప్పుడో కలుపుకొని పోతుంది వాళ్ళతో పాటు. అలాంటిది ఏం లేదు. అలాంటి కలుపుకొని పోవాలంటే వాళ్ళ మీద రైడ్లు ఎందుకు చేపిస్తారు? బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు మీరు కాంగ్రెస్ ఒకటి అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు మీరు బీఆర్ఎస్ వీళ్ళు ఒకటి అంటారు. అసలు ఎవరో వాళ్ళు ఒకటి వాళ్ళకే క్లారిటీ ఉన్నారు, ఎవరు ఏజెండా వాళ్ళది అంతే. 100% ఈటెల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఇది ఫిక్స్ అన్న. నా ఓటు అయితే నా ఎంపీ ఇట్లా గుద్ది పడేస్తారు అంతే. ఇట్లా ఈటెల రాజేందర్ గారికి పక్కా బీజేపీకి. అసెంబ్లీలో గుద్దిరే. అసెంబ్లీ అంటే మా దగ్గర లోకల్ క్యాండిడేట్ వాసానికి కరెక్ట్ లేకుండా, లోకల్ క్యాండిడేట్ కరెక్ట్ లేక వాసానికి నేను కాంగ్రెస్ అసలే కుదా నేను. ఎందుకంటే 65 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిన
65 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. అంటే నేను చదువుకున్నప్పుడు చూస్తున్నా, చిన్నప్పుడు చూస్తున్నా, ఏం డెవలప్ చేసి ఏం చేయలేదు. మొత్తం చేసాం, ఐఐటీలు కట్టించాం, బిర్లా డ్యామ్లు కట్టించాం, అవన్నీ మా ఆయన కట్టించారు. సరే వాళ్ళు 65 ఏళ్ళలో చేసింది, 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ చేసి చూపించింది కదా. 10 ఏళ్ళలో ఇంత డెవలప్మెంట్ చూస్తే అదే గవర్నమెంట్ మాకు బీజేపీ గవర్నమెంట్ కి నా పెద్ద చేతిలో పెట్టి ఇంకేదో డెవలప్ అవుతుంది. ఇండియా ఈ రోజు జీడిపిలో 4th ప్లేస్ లో ఉంది. రేపు పొద్దున అమెరికా ఇప్పుడు చైనా దాటి నెక్స్ట్ ఇప్పుడు చైనా క్రాస్ అయ్యి స్టేజ్ లో ఉంది. చైనా క్రాస్ అయ్యి నెక్స్ట్ అవసరం అయితే అమెరికా కూడా క్రాస్ అయ్యే స్టేజ్కి వస్తుంది ఇంకో 10 ఏళ్ళు అయితే. కాబట్టి దయచేసి అందరు అర్థం చేసుకొని అక్కడ సెంట్రల్ లో మాత్రం 100% బీజేపీ ఉండాలి. ఎంపీకి అందరూ దయచేసి పెద్ద మనిషికి బీజేపీ ఓటేయాలని కోరుతున్నాను.